ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. యెహోవా, నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు. చాలా ఇక్కడ రాయబడినటువంటి పదములో ఒక పదాన్ని నేను తీసుకుని చిన్న మాట మీతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అదేంటి అంటే నన్ను చూచుచున్నావు అనేటువంటి మాట. దేవునికి మనము చాలా పేర్లు సూచిస్తూ ఉంటాం, పెడతా ఉంటాం, పిలుస్తూ ఉంటాం. ఉన్నటువంటి అన్ని పేర్లను ఇదొక పేరు. అదేంటి అంటే మన దేవుడు చూసే దేవుడు. ఎవరమ్మా? అమ్మ అందరూ ఇక్కడే ఉన్నారు కదా, పర్లేదుగా. మన దేవుడు చూసే దేవుడు. మన సమస్యలు అవి ఏవైనా సరే వాటన్నిటిని బట్టి మనల్ని వదిలేసే దేవుడు కాదు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది. దేవుడంట మంచివారిని చూస్తాడంట, చెడ్డవారిని కూడా చూస్తాడంట. దేవుడు చూసేటువంటి విషయంలో మీరు చదవలసిలేదులే. దేవుడు చూసేటువంటి విషయంలో దేవునికి మంచివారు అని ఉండదు, చెడ్డవారు అని ఉండదు. ఎవరినైనా దేవుడు ఒకే రీతిగా చూస్తాడు, ఒకేలాగా చూస్తాడు. ఎందుకంటే దేవుడు కొంతమందికి దేవుడు కాదు, ఆయన అందరికీ దేవుడు. ఆయన పేరేంటి అంటే చూసే దేవుడు. ఆయన ఎవరమ్మా? చూసే దేవుడు. నేను చెప్పాను కదా 10 నిమిషాలు ముగిస్తానని. ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాం. అది చూచుచున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడి యెహోవాకు పెట్టెను. ఎవరమ్మా ఈ వ్యక్తి అంటే? ఎవరు? ఒక స్త్రీ దేవునికి పేరు పెట్టింది, హాగరు. హాగరు పరిస్థితి మనందరికి తెలిసిందే. శారా హాగర్ని తోసివేస్తే ఏమి చేయని పరిస్థితుల్లో అబ్రహాం గారు కూడా ఒక వాటర్ బాటిల్లో నీళ్ళు వేసి చిన్న స్నాక్స్ లాంటిది పెట్టి బయటికి పంపించేశారు. ఎందుకంటే ఇక ఆయన చేతిలో కూడా ఏమీ లేదు, అంత రూల్ అంతా కమెంట్స్ అంతా లేడీస్ చేతిలో ఉంది. వెళ్ళారు, దారి తెలియక ఎక్కడికి వెళ్ళాలో తెలియక అయోమయపు పరిస్థితుల్లో చూసి చూడక అరణ్యంలోకి వెళ్ళిపోయారు. బాబు నడిచిన ఈ యొక్క అలసటలో వాటర్ అడుగుతూ ఉన్నాడు. అబ్రహాం ఇచ్చినటువంటి ఆ వాటర్ అంతా అయిపోయినాయి. అక్కడ తాగడానికి కూడా అరణ్యంలో వాటర్ లేవు, తిండి లేదు. చిన్నపిల్లడి పరిస్థితి ఎలా ఉందంటే దప్పికి ఎక్కువైపోయి నోరు ఆరిపోయి ఏమీ చేయనటువంటి పరిస్థితిలో ఆ బాబు ఉన్నాడు. మీరు చూడ మాకు వదిలేసాను. తల్లికి ఏం చేయాలో తెలియక దగ్గర పెట్టుకుని ఆ బాధను చూడలేక బాబును అంత దూరాన్ని పెట్టి కొంచెం దూరంగా వెళ్ళి ఏడుస్తూ ఉంది. అక్కడ హాగరు ఎవ్వరికి చెప్పుకోలేదు, ఎందుకంటే అక్కడ ఎవ్వరు లేరు, ఏమీ చేయని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళని పరిస్థితి. ఈ అయోమయపు పరిస్థితిలో ఎవరు చూశారంటమ్మా? దేవుడు చూశాడు. వాళ్ళు అడగకముందే దేవుడే వారికి కావాల్సినటువంటి అవసరం దేవుడు తీర్చాడు. ఎస్, దేవుడు చూస్తాడు. ఏం చూస్తాడంటమ్మా? మన అవసరం దేవుడు చూస్తాడు. ఇక్కడ హాగరు యొక్క బాబు యొక్క అవసరం దేవుడు చూశాడు. ఆమె దేవునికి ఒక చక్కటి పేరు పెట్టేసింది. ఏం పేరంటే నువ్వెవరో కాదు, నువ్వు చూచుచున్న దేవుడు. చక్కటి పాట ఉంటుంది కదా, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు. ఎస్, మన దేవుడు ఎవరే అంటమ్మా? చూసే దేవుడు. మన అవసరం ఏదున్నా సరే, కొన్ని సందర్భాల్లో మన అవసరం బట్టి ఎవరి దగ్గరికి వెళ్ళినా అవసరం తీరదు, ఎవరు సహాయం చేయడానికి కూడా ముందుకు రారు. మనం దేవుని యొద్దకు వస్తే, ఇక్కడ హాగరు దేవుని అడగల, ఏడ్చిందంతే. అడగకపోయినా దేవుడు ఆ అవసరం చూసి హాగరు దగ్గరకు వచ్చి
బాబును బ్రతికించాడు. ప్రెసిడెంట్ హల్లెలూయా. అమ్మ, మనం నమ్ముకున్న దేవుడు, మనం ఆశ్రయించిన దేవుడు, మనం ప్రార్థించే దేవుడు ఎవరే అంటే చూసి చూడని దేవుడు కాదు, చూసి విడిచిపెట్టేసే దేవుడు కాదు. మన దేవుడు చూసి మన అవసరతను ఎరిగి మనకిచ్చేటువంటి దేవుడు, మన గొప్ప దేవుడు. అదే అధ్యాయంలో కొంచెం కిందకి వెళ్తే, అంటే 29వ అధ్యాయంలో కంటే ఆది కాండము 29వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చూద్దాం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి. చాలా దేవుడు చూస్తాడు. ఒకటి అవసరతలు చూస్తాడు, రెండోది ఏంటంటే మన బాధను చూస్తాడు దేవుడు. దేవుడు ఇక్కడ ఏం చూశాడు అంటే లేయ ద్వేషించబడుతుందంట. ఎవరి చేత ద్వేషించబడుతుందంటే ఆ సొంత సహోదరి ద్వేషిస్తూ ఉంది. ఎందుకు ద్వేషిస్తూ ఉందంటే, అమ్మా పరిస్థితులు అలా ఉన్నాయి ఆమెకి. సొంత రాహేలు లేయ సహోదరులైనా సరే యాకోబు యొక్క ప్రేమ ఒకరికి ఎక్కువ దక్కింది, ఒకరికి తక్కువ దక్కింది. గర్భఫలం ఊరికి వచ్చింది, ఒకరికి రాలేదు. రాని విషయాన్ని బట్టి ద్వేషించబడుతూ ఉంది. ఎంతలా అంటే ఆ బాధ ఎలా ఉంటుందంటే, గర్భఫలం లేకపోతే మా బాధ వర్ణనాతీతం. అది పైగా ఇంట్లో పూర అంటారు కదా, అది మరీ దారుణం అనమాట. ఇక చెప్పుకుందామంటే ఎవరికి చెప్పుకోవాలి? యాకోబుకి చెప్పుకోవాలి. యాకోబు చెప్పుకుందామంటే యాకోబు ఎవరిని ప్రేమిస్తాడంటే, ఎవరైతే ద్వేషిస్తున్నారో వాళ్ళనే ప్రేమిస్తాడు. సో ఆమె ఆ బాధ ఎవరికి చెప్పుకున్నా అది తీరేది కాదు. ఎవరికి చెప్పుకున్న బాధ, చెప్పుకున్న ఆ బాధ తీర్చడానికి ఏం లేదు. ఎందుకు ద్వేషించబడుతుందంటే గొడ్రాలుగా ఉన్నదాన్ని బట్టి ద్వేషించబడుతుంది. మరి ఇంకేం చేస్తుంది? ఇంకేమి చేయలేని పరిస్థితి. లోపల ఎంత బాధపడిందో, ఎంత మదన పడిందో, ఆ బాధను ఎవరు చూసారమ్మా? దేవుడు చూశాడంట. ఆ పదం చూడండి ఎంత బాగుంటుంది. లేయ ద్వేషించబడటం ఆయన చూశాడంట. నిజంగా నీ యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి కానీ, నీ అనారోగ్య పరిస్థితులను బట్టి కానీ, నీ కుటుంబ పరిస్థితులను బట్టి కానీ, నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో, ఎంత బాధపడుతూ ఉన్నావో, ఎవరికి చెప్పుకోలేని బాధలు కొన్ని ఉంటాయి, ఎవరు తీర్చని బాధలు కొన్ని ఉంటాయి. నా పని అయిపోయినటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం బాధపడవలసిన లేదు, భయపడవలసిన లేదు. ఎందుకంటే మన బాధల్ని ఎవరు చూస్తారంటే దేవుడు చూస్తాడు. చూసి దేవుడు పోన్లే అనుకుని వెళ్ళిపోయాడమ్మా. చూసి వదిలిపెట్టలా, ఆమె యొక్క సమస్యను తీర్చాడు. హాగర్ను చూసి వదిలిపెట్టేలా ఆమె అవసరం తీర్చాడు. లేయని చూసి వదిలిపెట్టలా, ఆమె లోటుని దేవుడు తీర్చాడు. నేను మూడో విషయం చెప్పి నేను ముగించేసేటువంటి ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. యేసు వాడు పడి ఉన్నట్టు చూచి. చాలా ఇక్కడ యేసు ప్రభు ఒకరు పడి ఉన్నట్టు చూశారు. ఎవరు పడి ఉండడం అంటే 38 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో ఉన్నాడు. బెతెస్దా కోనేరు అనేది ఒకటి ఉంది. దేవదూతలు వచ్చి ఆ నీటిని అలాడించినప్పుడు ఎవరైతే ముందు దూకుతారో వాళ్ళు స్వస్థపడతారు. ఎప్పుడు కదిలించబడుతుంది ఎవరికి తెలియదు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ కోనేరు దగ్గరికి వచ్చి కూర్చున్నారు. ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్న వాళ్ళందరికీ అక్కడే తిండి తిప్పులు అన్నీ వదిలేసి అక్కడ కళ్ళు కాయలు కాసేలాగా నీరు కదిలించబడితే దూకేయటం అంతే. ఎప్పటి నుంచి ఆ కోనేరు దగ్గర ఉన్నారు బైబిల్ రాయలేదు, కానీ ఆయన రోగం ఎప్పటి నుంచి ఉందో కూడా బైబిల్ రాయబడి ఉంది. 38 సంవత్సరాలు అంటే దరిదాపుగా ఆశ వదిలేసుకుంటూ ఒక 2-3 సంవత్సరాలు అయితే మనం తట్టుకోలేం, ఇక వదిలేసి వచ్చి అనుకుంటాం. 38 సంవత్సరాల నుంచి రోగం అంటే ఆయన వయసు ఎంతో బైబిల్ మనకు చెప్పలేదు.
ఆశ ఏంటంటే నేను బాగుపడాలని. కుటుంబీకులు కూడా వచ్చి చూసుంటారు, ఉండుంటారు కాసేపు సపోర్ట్ చేయడానికి, హెల్ప్ చేయడానికి. వెళ్ళే లోపల ఇంకెవరొకరు దూకేస్తున్నారు. ఇక మనకు పని అవ్వదని కుటుంబం కూడా వదిలేసింది. అందరూ వదిలేసారు ఇక ఆయన్ని. కానీ ఆయన ఆశ ఏంటంటే ఏమో అవకాశం వస్తుందేమోనని, ఎప్పుడు నీరు కదిలించబడుతుందా అని అలాగే చూస్తూ ఉన్నాడు. అందరూ వదిలేశారు, కానీ దేవుడు వదిలిపెట్టల. అక్కడ రాయబడినటువంటి చక్కటి మాట ఏంటో తెలుసమ్మా, అక్కడ ఆయన పడి ఉండుట ఆయన చూశాడంట. ఎంత చక్కటి దేవుడు చూడండి. సొంత కుటుంబం విడిచిపెట్టేసింది, కానీ దేవుడు చూశాడంట అక్కడ అట్ట పడి ఉండటం. ఎంత ప్రయత్నాలు చేసి ఎంత బాధలు పడి ఉంటాడో దేవుడు చూసి వదిలిపెట్టలేదమ్మా. ముట్టి స్వస్థపరిచాడు. ఎంత సంతోషంతో ఇంటికి వెళ్ళాడు. 38 సంవత్సరాల బాధ, 38 సంవత్సరాల నిరీక్షణ ఒక్క చూపుతో, అంతే కదమ్మా, ఒక్క చూపుతో పటాపంచలైపోయింది అంతే. సేవకునిగా నేను చెప్తా ఉన్నా, మన కుటుంబంలో సమస్యలు కానీ బాధలు కానీ ఎవరు చూడట్లేదు, దేవుడు కూడా పట్టించుకోవట్లేదని మీరు అనుకుంటున్నారేమో. మన దేవుడు ఎవరు అంటే అమ్మా, మన దేవుడు చూసే దేవుడు. కొన్ని పరిస్థితులు ఇంట్లో వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితులు ఉంటాయి, చెప్పిన వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితులు ఉంటాయి. మనం ఏం చేయాలంటే మన దేవుడిని చెప్పాలి. చెప్పితే విని ఊకట్టే దేవుడు కాదు. ఇక్కడ 3 విషయాలు చూసాం. లేయా విషయం చూసాం, హాగరు విషయం చూసాం, కోనేటి వద్ద వ్యక్తిని చూసాం. చూసి దేవుడు విడిచిపెట్టేలా, చూసి ఊకటి వదిలేలా. 3 జీవితాల్లో బాధను తీర్చాడు, సమస్యను తీర్చాడు, రోగాన్ని స్వస్థపరిచాడు. మనం కూడా చిన్న మేస్త్రి గురించి ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తూ ఉన్నాం. బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి విశ్వాసం అలాంటిదో మనందరి విశ్వాసం కూడా అలాంటిదే. కానీ మన నిరీక్షణ ఏంటంటే దేవుడు చేస్తాడు నిరీక్షణ. దేవుడు నిజంగా విడిచిపెట్టే దేవుడు కాదు. తప్పక చిన్న మేస్త్రి యొక్క కాలం దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడు చూశాడు, స్వస్థపరుస్తాడు. ఒక మేలైనటువంటి, ఒక బలమైనటువంటి, ఒక ఘనమైనటువంటి సాక్ష్యము బిడ్డ ద్వారా మనం త్వరలో వినబోతూ ఉన్నాం. కేవలం చిన్న మేస్త్రి విషయంలోనే కాదు, మనందరి విషయంలో కూడా ఇది అన్వయించినటువంటి అంశం. ఏంటి అంటే మన దేవుడు మన సమస్యను చూస్తాడు, మన బాధను చూస్తాడు, మన రోగాన్ని చూస్తాడు. చూసి వదిలిపెట్టాడు. అమ్మ, మన బాధలని, మన సమస్యలను, మన రోగాల నుంచి దేవుడు విడుదల లేదా గొప్ప విముక్తిని కలిగజేస్తాడు. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్దామా? అమ్మ, మన దేవుడు చూసే దేవుడు. చూసి చిన్న మేస్త్రి యొక్క కాలిని దేవుడు స్వస్థపరచును గాక. ఈ కుటుంబాన్ని దేవుడు ఒక బలమైన సాక్షులుగా నిలబెట్టును గాక. ఇచ్చిన వాక్యము మన వెనుకలో దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కనికరము కలిగినటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు దేవా. నిజమే, ప్రతి నెల చిన్న మేస్త్రి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిజమే నాన్న, నువ్వు చెప్పావు కదా తండ్రి, చూసే దేవుడు అని. చిన్న మేస్త్రి యొక్క గాయాన్ని మీరు చూస్తున్నారని నమ్ముతూ ఉన్నాం, స్వస్థపరుస్తారని నమ్ముతూ ఉన్నాం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని మీరు సెలవిచ్చారు. మేము విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. చిన్న మేస్త్రి విషయంలో మేలు చేయండి. ఆ గాయం నీకు ముట్టండి. నీ శిరువులో కలిసిన మూలమైన రక్తాన్ని బిడ్డలో ప్రోక్షించండి. శిరస్సు నుంచి సిరి పాదం వరకు నీ రక్త ప్రోక్షణ జరిగించండి. వారి వ్యాపారంలో మీరు తోడుగున్నాను తండ్రి. వారి ప్రయాణాలు మీరు చూడండి. మన క్షేమకరమైనటువంటి ప్రయాణాల వరకు దయచేయండి. మంచి ఆరోగ్యాల వరకు దయచేయండి. నిజంగా ఎంతో కష్టపడుతూ ఉన్నారు తండ్రి. వారి ఎముకలకు సత్తును దయచేయండి. వారి రెక్కల కష్టార్జితను ఆస్వాదించండి. ప్రేమించినటువంటి 2 బిడ్డలను బట్టి నీ పాదములకు వందనాలు. వారి యొక్క చదువులో మీరు తోడుకోండి. దేవుని దయందును మనుషుల దయందును బిడ్డలు వర్ధిల్లాగా మీరు సహాయం చేయండి. చిన్న మేస్త్రి యొక్క తల్లిదండ్రులను, వారి యొక్క తోబుట్టులను మీరు జ్ఞాపకం చేసుకునండి.
చెల్లి ఒక తల్లిదండ్రులను తోబుట్టును మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి కూడా మంచి ఆరోగ్యాలు దయచేయండి. మన ఈ 2025 సంవత్సరంలో 11 నెలలు మమ్మల్ని కాసిన విధానాన్ని బట్టి నీ పాదము కొందనాలు. మా జీవితంలో ఈ సంవత్సరం అప్పుడే గతించిపోయే రోజుల్లోకి వచ్చేసే తండ్రి. కానీ మా తీర్మానాలు, మా వాగ్దానాలు అన్నీ గుర్తునే లేదో పరిస్థితులు తండ్రి. నిజమే, రాకడి దినాల్లో మేము ఉన్నాం. ఎక్కడ చూసినా బాంబ్ బ్లాస్ట్లు, యాక్సిడెంట్లు, ఇన్సిడెంట్లు ఎన్నో. కానీ మా జీవితంలో మార్పు లేదు దేవా. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. ఇకనైనా మా బుద్ధి మార్చుకొని, మా మనసు మార్చుకొని, పూర్ణ హృదయంతో నీ యొద్దకు తరలి తిరిగి వచ్చేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి. మరి ప్రాముఖ్యంగా చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇంతవరకు పాట ద్వారా మీరు మహిమ పొందారు. వాక్య పరిచర్లు మీరు తోడుకున్నారు. బ్రదర్ని మీరు మా మధ్య నడిపించిన విధానం బట్టి నీ పాదములు కొందనాలు. బిడ్డతో కూడా ఉండి మీరు మాట్లాడండి. మరి ప్రాముఖ్యంగా చిన్న మేస్త్రి యొక్క కాళ్ళని మీరు చూడండి, స్వస్థపరచండి తండ్రి. మేలైన కార్యం ఈ కుటుంబంలో జరిగించి మీరు మహిమ పొందమని బిడ్డలని, కుటుంబాన్ని, సమయాన్ని మీ చేతికి అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్.